వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లిడా. వైఎస్ విజయమ్మ ఒక మహత్కారణమైన జీవితం గడిపారు. ఆమె జీవితం తన కుటుంబానికి మరియు ప్రజాసేవకు అంకితం చేయబడింది. ఆమె కేవలం ఒక గొప్ప తల్లి మాత్రమే కాకుండా తన భర్తకు మరియు తన కుమారుడికి ఒక మద్దతు కూడా అందించింది. వైఎస్ విజయమ్మ 1956లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆమె పుట్టింది పులివెందులలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆమె తన చదువు పూర్తి చేసి వైఎస్ రాజశేఖర రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆమె వివాహ జీవితం సంపూర్ణంగా తన కుటుంబానికి అంకితం చేయబడింది. వైఎస్ విజయమ్మకు 2 సంతానం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ షర్మిల. ఆమె తన పిల్లల విద్య మరియు వ్యక్తిత్వ విభావనలో ముఖ్య పాత్ర పోషించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనా సమయంలో విజయమ్మ ఒక కుటుంబం సభ్యురాలిగా ఉండి తన భర్తకు ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత విజయమ్మ రాజకీయ రంగంలో ప్రవేశించారు. ఆమె ప్రజా సేవకు అంకితమై పులివెందుల నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె పాలనలో పలు సామాజిక సంక్షేమ పథకాలు ప్రారంభించబడ్డాయి. వైఎస్ విజయమ్మ ఒక స్ఫూర్తిదాయక మహిళ. ఆమె మహిళల సాధికారత కోసం కృషి చేశారు. ఆమె మహిళలకు విద్య, ఆరోగ్యం మరియు ఆర్థిక స్వావలంబన గురించి బోధించారు. విజయమ్మకు మహిళా హక్కుల కోసం పోరాడటంలో విశేష కీర్తి ఉంది. ఆమె తన జీవితంలో మహిళల సాధికారతకు సంబంధించిన పలు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఆదర్శ తల్లి అని చెప్పుకోవచ్చు. ఆమె తన కుమారుని ప్రతి విజయం మరియు ప్రతి సవాలులో అండగా నిలిచింది. వైఎస్ జగన్ రాజకీయం చేయబోయే ప్రతి నిర్ణయంలో ఆమె మద్దతు ఎంతో ముఖ్యమైనది. ఆమె తన కుమారుని కష్టాలను, సంతోషాలను సమానంగా పంచుకున్నారు. కుమారుని ముఖ్యమంత్రిగా ఒక్కసారి అవకాశం ఇవ్వమని ప్రజలను ప్రాధేయపడి మరీ పార్టీని గెలిపించారు. వైఎస్ విజయమ్మ తన జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేశారు. ఆమె ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ముందుకెళ్లారు. ఆమె మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు వంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. వైఎస్ విజయమ్మ నిరంతర కృషి చేసిన మహిళ. ఆమె తల్లి, భార్య మరియు నాయకురాలిగా తన పాత్రలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆమె తన కుటుంబం మరియు సమాజానికి ఎంతో కొంత ఇచ్చారు. యేసుప్రభు కరుణతో, ఎంతో భక్తితో మెలుగుతూ తప్పును తప్పు అంటూ ఇష్టమైన కుమారుని 2024లో ఓడించి కుమార్తెకు అండగా ఉంటూ విదేశాలలో తలదార్చుకుని ఉన్నారు మహానాయకుని భార్య విజయమ్మ. ఎంతటి కష్టమో రామచంద్ర ప్రభో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓ అమ్మ అందరికీ ఆదర్శం. వైఎస్ విజయమ్మ జీవితం ఒక స్ఫూర్తి. ఆమె తన జీవితంలో ప్రతి మలుపు మరచిపోలేని విధంగా ప్రజాసేవలో గడిపారు. ఆమె సేవా మకుటం తన కుటుంబానికి మరియు సమాజానికి ఒక గొప్ప దార్శనికత్వాన్ని అందించింది. ఎలాంటి రాజకీయాలైనా భరించవచ్చు, ఇంట్లో రాజకీయాలకు అంతం ఉండదు అనంతమే అందుకు ఉదాహరణ వైఎస్ ఫ్యామిలీ.